రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినరు, పాతవి ఉన్న సిస్టమ్స్ తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరే తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్ తోని ఉరగబెట్టింది ఏం లేదు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో, సాగర్ నీళ్ల విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ల విషయంలో, గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరికీ అవగాహన లేదు. నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే, కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. గత 60 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో 2014 ముందు మళ్ళీ ఈ 10 నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప, లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే, రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని, అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేనాలకు 2 చోట్ల గండిపడ్డదన్న విషయం వాస్తవం. దుర్మార్గంగా తలుపులను సీల్ చేసిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. మన కళ్ళ ముందే పాలేరుకు నీళ్ళు తరలించారు. మేము ఖమ్మంకు మనుషులు తీసుకుపోవడానికి ఇప్పుడు వద్దనడం లేదు. నేను కూడా చేసిన ఆ పని. గత 10 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంకు పాలేరుకు మనుషులు ఇచ్చిన మాట వాస్తవం నేను. కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నీళ్ళు ఇచ్చిన అన్నాడు. మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడిండు. అయ్యాల ఖమ్మం నీళ్ళు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని. ఎస్, నేనే పంపించినా అని చెప్పిన బాధ్యత. నేను మంత్రిని, మొత్తం రాష్ట్రానికి మంత్రిని. అయినా ఎవరి హక్కుల్ని ఎట్లా కాపాడాలో నాకు తెలుసు. వాళ్ళ మంచినీళ్ళ అవసరాలు తీస్తూనే నా జిల్లా రైతుల యొక్క హక్కుల్ని ఎట్లా కాపాడాలో ఆ పని చేసిన నేను ఆడు. కానీ వీళ్ళకి సోయి లేదు, వాళ్ళకి అత్యాశ ఉంది, వీళ్ళకి సోయి లేదు. దాంతో ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్న కాలం తెంపింది. తెగుతాయి కొన్ని సందర్భాల్లో, మనుషుల తప్పు లేకుండా కూడా తెగుతున్నాయి. దాన్ని మనమే తప్పట్టడం లేదు. మనకు కూడా గతంలో ఇక్కడ తెగింది ఒకసారి, నిడమనూరు దగ్గర. కరెక్ట్ 7 అంటే 7 రోజుల్లో పూర్తి చేయించినాం మేము, నిలబడి రాత్రి పగలు మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా. 7వ రోజు సాయంత్రానికి పూర్తి చేసినాం. ఒక్క ఎకరం కాదు, ఒక మడి కాదు, ఒక పూస కూడా ఎండిపోనియలేదు. ఆ పద్ధతిలో మళ్ళీ నీళ్ళు ఇచ్చి. కానీ వాళ్ళు 20 రోజులైనా ఇంతవరకు దిక్కులేదు. కరువును నాడు అదే ఏడుపు, నీళ్ళు వచ్చినాడు అదే ఏడుపైంది నల్గొండ జిల్లా రైతాంగం పరిస్థితి. ఈ జిల్లా మంత్రుల సోయిలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కేవలం డబ్బుల సంపాదన తప్ప ఇంకొక సోయి లేదు.
ఎవరిని భయపెట్టియాలి, ఎక్కడ డబ్బులు గుంజుకురావాలి, దుర్మార్గంగా రౌడీజం ఎక్కడ చేయాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలనే పని తప్ప ఈ జిల్లా మంత్రులకు ఇంకొక పని కనబడడం లేదు.